హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక హెల్తీ ఫుడ్, సూపర్ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ 10 మినిట్స్లో అయిపోతుంది. మీకు ఇది మార్నింగ్ ఇన్స్టెంట్గా మకానా ఊతప్పం. అస్సలు రైస్ వాడక్కర్లేదు, బియ్యం అనేది టచ్ చేయక్కర్లేదు దీంట్లో మీరు. అండ్ వెజ్జీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1 కప్ పూల్ మకానా, మనకి లోటస్ సీడ్స్ ఉంటాయి కదండి, అవి 1 కప్పు, హాఫ్ కప్పు పెరుగు, నేను ఒక టమాటా, ఒక హాఫ్ ఆనియన్, ఒక చిన్న క్యారెట్ ముక్క, కొంచెం చిన్న బెల్ పెప్పరు, ఇవన్నీ తీసుకున్నాను. ఇవి బేసిక్గా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోవాలి, పైన అలా ఊతప్పం మీద చల్లుకోవడానికి. ఇవి అరకప్పు సూజీ, బొంబాయి రవ్వ అంటాం కదా, అది ఒక అరకప్పు అటుకులు. అండ్ నేను కప్కి ఈ కప్పు మెజర్మెంట్ తీసుకున్నానండి. మీరు ఏ కప్ అన్నా ఇదే రేషియో, మీకు ఏ కప్పు వాడుకున్నా సరే. నేను ఫస్ట్ ఆనియన్, బెల్ పెప్పరు, నేను చూపించిన వెజీస్ అన్నీ బేసిక్గా ఇలా వేసేసుకుని సన్నగా స్లైస్, మనకి హ్యాండ్ బ్లెండర్ ఉంటుంది కదా, దాంతో నేను సన్నగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుంటున్నాను. ఇట్లాగా బేసిక్గా ఇంత చిన్నగా కట్ చేసుకోవాలి. మీకు చూసారు కదా, దీనిలాగా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ తీసుకుని దీంట్లో నేను మిక్సీ జార్లో మొత్తం ఇందాక చూపించాను కదా ఇంగ్రీడియంట్స్, మకానా, అటుకులు, పెరుగు, బొంబాయి రవ్వ అన్నీ వేసేసి దీంట్లో కొంచెం వాటర్, నేను ఒక హాఫ్ కప్పు వాటర్ పోసుకుంటున్నాను దీంట్లో. నేను మీకు తగ్గట్టుగా పోసుకోండి, అంటే హాఫ్ కప్ సరిపోతే మీరు మిక్సీ దీన్ని పూర్తిగా పేస్ట్ లాగా బ్లెండ్ చేసేసుకోవాలి. సో దానికి తగ్గట్టు మీరు వాటర్ పోసుకొని బ్లెండ్ చేసేసుకోండి దీన్ని. ఒకసారి బ్లెండ్ అయిపోయిన తర్వాత ఇదండి కన్సిస్టెన్సీ, ఇలా ఉండాలి మీకు. సో మీకు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ దీంట్లో పోసుకుని, ఇలాగ ఎక్కువ వాటర్ పోసుకోవద్దు, ఫస్ట్లే కొంచెం కొంచెంగా పోసుకొని బ్లెండ్ చేసుకుంటూ ఉండండి. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకున్నప్పుడు బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఈ మిక్స్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం రెగ్యులర్ దోసల పెనం ఉంటుంది కదా, అది స్టవ్ మీద పెట్టేసుకుని కొంచెం నూనె లైట్గా, ఎక్కువ వేయొద్దండి, జస్ట్ లైట్గా నూనె ఇలా వేసుకుని నేను ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఆయిల్ని. ఇప్పుడు నేను జస్ట్, నాది దోసల పెనం కొంచెం పెద్దది కాబట్టి నేను ఒకేసారి 3 ఊతప్పాలని లాగా వేసుకుంటున్నాను అనమాట దీని మీద. మీకు ఎన్ని ఊతప్పాలు పడితే అన్ని వేసుకోండి. నేను జస్ట్ ఒక లాడిల్ మాత్రమే వాడుతున్నాను, ఒక గరిటతో మాత్రమే తీసుకుని వేసుకుంటున్నాను అంతే. ఒక ఊతప్పానికి ఒక గరిట. చూసారు కదా. ఇప్పుడు దీని మీద మనం పక్కగా పెట్టుకున్నాం కదండి ముందుగా, చిన్న వెజిటేబుల్స్ కట్ చేసుకుని దానిపైన ఇలాగా చల్లేసుకోండి. ఇలాగా స్ప్రెడ్ చేసుకోండి బాగా కొంచెం. ఒకసారి మీరు ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మీ గరిటతో కొంచెం పైన అలా అద్దండి, ఎందుకంటే దానికి ఆ పిండికి లోపలికి అలాగా స్ట్రెక్ అయిపోతుంది అన్నమాట, బయటకు రాదు అది. ఇంకా ఇప్పుడు మూత పెట్టేసేయండి. ఇది ఫ్లేము కొంచెం మీడియం ఫ్లేమ్, అంటే మరీ హై మీడియం కాదండి, లో మీడియంలో పెట్టుకుని ఒక ఫ్యూ సెకండ్స్ దీన్ని అవ్వనివ్వండి. 1 మినిట్, లెస్ దాన్ 1 మినిటే పడుతుంది మీకు. అయిన తర్వాత ఇలాగా ఒకసారి ఫ్లిప్ చేసేసుకోండి. చెక్ చేసుకుంటూ ఉండండి, మాడిపోకుండా మధ్య మధ్యలో. చూసారు కదా, ఇలా తిప్పుకున్న తర్వాత కొంచెం ఇప్పుడు నూనె వేసుకోండి, కొంచెం, ఎంతో కాదు. అదర్ సైడ్, ఇంకో సైడ్ తిప్పాం కదా, అది కూడా కాలాలి కదా మనకి, అందుకు నూనె వేసుకుని కొంచెం లైట్గా ఇలా ప్యాన్ ఒక్కసారి ఇలా అంటే మీకు ఒక సైడ్ ఉన్న ఆయిల్ అంతా ఇంకో సైడ్కి కూడా వస్తుంది మీకు బేసిక్గా. అండ్ దీన్ని మళ్ళీ నేను ఇప్పుడు ఫ్లిప్ చేసేసుకుంటున్నానండి. ఫ్లిప్ చేసేసుకొని ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే దీని మీద, మీ దగ్గర కారప్పొడులు ఏదో ఒకటి ఉంటాయి కదండి, ఏదో ఒక కారప్పొడి, లేకపోతే జస్ట్ ఉప్పు కారం అన్నా అలా జస్ట్ లైట్గా కలుపుకొని దీనిపైన స్ప్రింకిల్ చేసుకోండి. బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది మీకు. జస్ట్ ఏ కారప్పొడి ఉన్నా పర్లేదండి, ఆర్ అదర్వైజ్ జస్ట్ లైట్గా మీకు సాంబార్ పొడి ఉన్నా కూడా జస్ట్ స్ప్రింకిల్ చేసుకోవచ్చు పైకి, ఆ టేస్ట్ బాగుంటుంది అలాగా.
ఇది ఇప్పుడు రెడీ టు సర్వ్ అండి. దీన్ని అసలు చట్నీ లేకుండానే ఇలాగే తినేయచ్చు. మీరు చట్నీ కావాలంటే చట్నీలో కూడా సర్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. ట్రై చేసి ఒకసారి చెక్ చేసి నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.